నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నూతన వస్త్రలాభాలను పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలు సజావుగా సాగి అధిక లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ జీతభత్యాల విషయంలో అనుకూలత అనేది పెరుగుతుంది. మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక తులారాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నూతన విద్యా అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక సోదరుల వల్ల మంచి అవకాశాలను లభిస్తాయి. జీవితంలో భవిష్యత్తుకు ఉపయోగపడే పనులను చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి అనేది కనబడుతుంది. అలాగే సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన పరిస్థితుల మధ్య లావాదేవీలను నిర్వహిస్తారు. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశం అయితే దక్కుతుంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.